Hi, good evening. First off, very warm welcome for all the parents, friends there and here on the dais. And sir, Rasim, let's say first, thanks a lot for giving me an opportunity here to be here. So, my experience UPSC actually is very short one. I mean, around 1 year. So, maybe now opinions on the valid or justified and chaplain, but this is what I felt throughout my journey of UPSC for last 1 year. And this is more relevant for people ఇప్పుడే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని సివిల్ సర్వీస్ అయ్యే ఉంటుంది లేదా జాబ్కి వెళ్దామా జాబ్ చేసుకుని ప్యారల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు ఢిల్లీ హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి మేబీ మోర్ రెలవెంట్ రెస్ట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ మచ్ ఐ మేక్ సెన్స్ టు దెమ్ బట్ యా సో సో బ్రీఫ్ ఇంటూ మై ప్రొఫైల్ నేను ఇంజనీరింగ్ చేశాను 2007 ఫ్రమ్ బిట్స్ పిలాన్ క్యాంపస్ అండ్ ఆ టైంలో నాకు సివిల్ సర్వీసెస్ వాజ్ మై కెరియర్ ఆప్షన్ కానీ బై ద ఎండ్ ఆఫ్ మై 4th year నేను ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసాను సో ఐ వాజంట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ టు బి ఆనెస్ట్ సో అంత భయపడుతూ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసేది ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ సో ఆ టైంలో ఐ హ్యాడ్ 3 or 4 ఆప్షన్స్ ఎంబీఏ చేయొచ్చు ఎంటెక్ చేసి ఉండొచ్చు జాబ్ వెళ్ళి ఉండొచ్చు డైరెక్ట్ కోచింగ్ వచ్చి సివిల్ సర్వీస్ రాస్తుండొచ్చు సో ఇంజనీరింగ్ వాజ్ నెవర్ మై స్ట్రెంత్ సో ఎంబీఏ ఆ టైంలో ఐఐఎంఐ గురించి తెలుసు ఐఎం అహ్మదాబాద్ సో our curriculum it's very relevant for administration as such, though there is an opinion that it's largely about business, but there are few curriculums in India which are very relevant for public policy and civil services. So IMA is one of them. I am Ahmedabad especially. So అందుకని క్యాట్ రాస్తాను actually. So from 2011 to 2013 I did my MBA from IIM Ahmedabad. So ఆ టైంలో నేను ప్యారల్గా చదవాలనుకున్నాను బట్ దట్ వాజ్ మై ప్లాన్ ఈవెన్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ సో ఫస్ట్ భయపడినాను బట్ మేబీ ఇట్ వాజంట్ పాసిబుల్ ఎందుకంటే ఐఎంఏ జనరల్లీ రిగరస్ ఉంటుంది కొద్దిగా హైక్ ఉంటుంది బయట కానీ అంత సీన్ ఉంటుంది యాక్చువల్ జనరల్లీ యూ కెన్ మేనేజ్ సో మై పాయింట్ ఈస్ ఫ్రమ్ మై 2 years of experience at IMA and numerous business risks that I have gone through in these 2 years, take any successful company or any successful entrepreneur, be it Google, be it TCS, Wipro, anything, everyone had a strategy when they were going for business. A market and a product and a type of launch and anything. But always they had a plan B also. So backup is never a bad thing. Contingency plan ఉండకపోతే when you're implementing the plan A of fear ఉంటుంది what if plan A goes wrong. So నాకు తెలిసి ఎగ్జామ్లో the best thing that అలవాటు చేసుకోవాల్సి అయితే it's to be fearless. భయపడుతూ అయితే రాయలేము ఐ మీన్ ఇట్స్ లాంగ్ కమిట్మెంట్ దట్ యూ గివ్ టు దిస్ అక్కడ వెళ్ళి కరెక్ట్ వస్తుందా డిఫరెంట్గా వస్తుందంటే గ్యారెంటీ లేదు అలాంటప్పుడు రిస్క్ తీసుకోవడం సివిల్ ఇస్ నాట్ సచ్ ఏ ఐ మీన్ షార్ట్ అయితే చెప్పలేను నేను 3 ఎగ్జామ్స్ చేశాను ఐఐటి చేశాను క్యాట్ చేశాను సివిల్ సర్వీస్ చేశాను అండ్ ఐ కెన్ బెట్ సివిల్ సర్వీస్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ దట్ ఐ సీన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ సో అంత గ్యాంబుల్ ఉన్నప్పుడు మేబీ అంత రోడ్ రిస్క్ తీసుకోవడం ఐ వోంట్ సజెస్ట్ పర్సనలీ సో దిస్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ రిగార్డింగ్ కోచింగ్ ఎక్సెట్రా I think it's a very personal choice. First thing, నాకు తెలిసినది అయితే ఆప్షనల్స్ మేబీ పనికి కొద్దిగా యూస్ అవ్వచ్చు ఎస్పెషల్లీ వెన్ యూఆర్ టేకింగ్ ఎ న్యూ సబ్జెక్ట్ నావి ఆప్షనల్స్ మేనేజ్మెంట్ అండ్ సోషియాలజీ పర్సనలీ మేనేజ్మెంట్ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఐ నాట్ హ్యాడ్ టు గో ఫర్ ఎ కోచింగ్ బట్ సోషియాలజీ వాజ్ అండ్ త్రూఅవుట్ దిస్ 1 year I think most of them will also agree with me. One thing that I observed commonly is exam is being trended towards opinion based from knowledge based or fact based. I think that's the common thing that everyone will agree. సో అంత ఒపీనియన్ బేస్డ్ ఉన్నప్పుడు ఓకే కోచింగ్ సెంటర్ కానీ ఆర్ అదర్వైజ్ సంబంధిత ఒపీనియన్ బీట్ ఎడిటోరియల్స్ ఆల్సో సో ఆ ఒపీనియన్స్ని ఆన్ ద ఫేస్ వాల్యూ సబ్స్క్రైబ్ చేసుకొని మేబీ అది మెయిన్స్లో పెట్టడమో ఆర్ ఇంటర్వ్యూలో చెప్పడం ఐమ్ నాట్ రియల్లీ షూర్ అబౌట్ దట్ ఐడియా. ఫస్ట్ థింగ్ పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా ఎడిటోరియల్స్లో ఐ మీన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దే టాకింగ్ అబౌట్ వాళ్ళ లెఫ్ట్ హిస్టరీ ఉందా రైట్ హిస్టరీ ఉందా సెంటర్ పోతున్నాడా ఇవన్నీ తెలిసిపోతాయి. సో ఆన్ ద ఫేస్ వాల్యూ అయితే ఏ ఒపీనియన్ని తీసుకోవాలి బీట్ కోచింగ్ సెంటర్. సో అలాంటప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి అండ్ బై న్యాచురల్ లాజిక్ అంత డబ్బులు కట్టినప్పుడు జనరల్లీ యూ టెంప్టెడ్ టు టేక్ దట్ ఒపీనియన్స్. సో ఆఫ్ కోర్స్ మీతో ఉన్న పియర్స్ అందరూ సేమ్ ఒపీనియన్ తీసుకుంటారు. సో హౌ వేర్ ఛాన్స్ డిఫరెన్షియేట్ యువర్స్ ఆఫ్ ఎగ్జామ్ నువ్వు కొత్తగా ఆన్సర్స్ ఏం రాస్తుంది ఉండదు సేమ్ ఒపీనియన్ ప్రెజెంటెడ్ బై 13,000 people to give the exam means. So first thing కోచింగ్లో మేబీ ఇట్ హెల్ప్స్ బట్ ఒపీనియన్స్ అయితే ఇట్ షుడ్ బి అవర్ ఓన్. Second thing, that the reason that I found is maybe books easy work fine. Maybe that was true maybe 10 years ago when you don't have internet కానీ or ఇంత అవేర్నెస్ లేకుండా బట్ ఇంత ఇంటర్నెట్ పెట్టుకొని ఇన్ని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని బ్లాగ్స్ కానీ
Meghnad garu చెప్పినట్టు exactly internet is the best source that you can find for this exam. No coaching material, no newspaper will help you so much as internet. సో అన్ని రిసోర్సెస్ పెట్టుకొని మళ్ళీ నాకు బుక్స్ దొరకదేమో, కోచింగ్ సెంటర్కి వెళ్తూనే నాకు మెటీరియల్ దొరుకుతుందేమో అనుకోవడం ఐఎమ్ నాట్ షూర్. పర్సనలీ ఐ ఫౌండ్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇంటర్నెట్. ఒక 2 బుక్స్ కొనుక్కోవచ్చు, లైబ్రరీలో వెళ్ళచ్చు, బట్ బుక్స్ కోసం అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం ఐఎమ్ నాట్ షూర్. అండ్ థర్డ్ రీజన్ ఇస్ పియర్ ప్రెషర్. ఢిల్లీలో ఉంటే ఆ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నేను చదవగలను, ఇంట్లో ఉంటే చదువుకోలేను, దీనికోసం కూడా వెళ్తారు. ఐ నో సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా. కానీ ఈ ఎగ్జామ్ క్యాట్లో 2 months కూర్చుంటే అయిపోయింది కావచ్చు, ఇట్స్ లైక్ 1 year కమిట్మెంట్. అలాంటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ లేకుండా పియర్ ప్రెషర్తో అన్రోజు ఢిల్లీలో అంత ఎక్స్పెండిచర్తో అండ్ అంత ప్రెషర్తో అండ్ ఎంతవరకు కరెక్ట్ అన్న షూర్. సో దిస్ ఆర్ ద 3 points that I want to talk about with regard to coaching. So as I said, ఇది most relevant to people who are just graduating. So others, I'm not sure how much I made sense. So thanks a lot for giving me this opportunity. థ్యాంక్ యూ మోహన్. ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ సంబంధించి వాటిని కంపేర్ చేస్తూ ఏ విధంగా అయితే ప్రైవేట్లో ప్లాన్ బి అనేది ఉంటుందో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి కూడా ఒక ప్లాన్ బి అనేది రెడీగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా కోచింగ్ సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ ఎన్ తేజ్ లోహిత్ రెడ్డి, ఆల్ ఇండియా 101 ర్యాంకు. తను సాధారణంగా ప్రిపరేషన్ టైంలో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా అవాయిడ్ చేయాలనే విషయం మీద మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఇప్పటిదాకా అందరూ ఏం చేయాలో చెప్పారు, నేను ఇప్పుడు ఏం చేయకూడదో చెప్తానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్లోకి ఎందుకు వస్తున్నారు అని ఆలోచించండి. ఇట్స్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. మెనీ లైఫ్స్ డిపెండ్ అపాన్ వాట్ యూ డూ. సో థింక్ వన్స్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, బిఫోర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, వెదర్ యూ ఆర్ విల్లింగ్ టు సర్వ్ పీపుల్ ఆర్ నాట్. సో ఇఫ్ నాట్, do not enter. Second is about selecting the coaching institutes. Most of us inevitably go to coaching institutes, and some may do it without coaching institutes, but many will definitely, even I went to coaching institute for prelims. So don't join an institute because someone else said just it's good, or because it is there since centuries. నేను మెయిన్స్కి ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యానండి, మధ్యలో ఆపేశాను కోచింగ్ బాగాలేదని. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగాలేకుంటే ఎట్లవుతుందో నా ఎగ్జాంపుల్తో మీకు చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ డెమో క్లాసెస్ వితౌట్ పేయింగ్ మనీ. సో డోంట్ పే మనీ అప్ ఫ్రంట్, గో అటెండ్ డెమో క్లాసెస్, decide for yourself whether the institute is good or not. If you want to go by hearsay, listen to someone who had already went to that particular institute. అంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళాను, సో నన్నే వచ్చి అడగాలి మీరు ఆ ఇన్స్టిట్యూట్ గురించి బాగుందో లేదో. వేరే వాళ్ళు ఎవరో వెళ్ళని వాళ్ళు ఐ మీన్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఏదో చెప్తారు బాగుంది సరే వెళ్ళు ఓకే అట్లా. సో వెళ్ళిన వాళ్ళని మాత్రమే అడిగి తెలుసుకోండి. మూడోది వచ్చేసి రీడింగ్ ఎవ్రీ బుక్ యూ సీ ఇన్ ద మార్కెట్. అంటే మీరు ఆల్రెడీ కొనుక్కునే ఉంటారు. ఇండియన్ పాలిటీ ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ లక్ష్మీకాంత్ ఉంటుంది, ఈఎం బక్షి అని ఉంటుంది, డిడి బస్సు అని ఉంటుంది. ఇట్లా 3-4 కొనుక్కొని ఉంటారు, ఒక్కడు కూడా చదవరు. సో ఈవెన్ ఇఫ్ యూ రీడ్, యూ ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైమ్. డోంట్ బై 2 or 3 books for the same subject. Just buy one book which is the best book. Supplement if anything necessary with other materials. సో ఇంకో బుక్లో బాగుందనుకోండి, ఇంకో టాపిక్, దాన్ని తీసుకొని చదువుకోండి అంతేగాని ఒకటే బుక్ పెట్టుకోండి. 2-3 బుక్లు చదివితే టైం వేస్ట్. దిస్ అప్లైస్ టు, అంటే జనరల్గా ఇది బుక్స్తోనే కాదు, ఓవరాల్ మీ ప్రిపరేషన్ మొత్తం ఎప్పుడు ఒకటే మ్యాటర్ని 2-3 సార్లు చదవకండి. ఐ మీన్ రివిజన్ కోసమే కాదు, ఒక మ్యాటర్ని పేపర్లో చదివి మళ్ళీ ఇంకో జనరల్ స్టడీస్ బుక్లో చదివి ఇంకో చోట చదివి అట్లా టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్ యూ డూ ఈజ్ అబౌట్ న్యూస్ పేపర్. 2-3 గంటలు పడుతుంది, ఈరోజు చదవద్దులే అనుకొని వదిలేస్తారు. నెక్స్ట్ 1 day 1 week అవుద్ది, 1 month అవుద్ది. సో న్యూస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్స్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అసలు న్యూస్ పేపర్ నుంచి వచ్చాయి. సో న్యూస్ పేపర్ హెల్ప్స్ యూ ఇన్ వెరీ మచ్. డోంట్ లీవ్ న్యూస్ పేపర్ ఫర్ ఈవెన్ సింగిల్ డే. ఫిఫ్త్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్టర్ గివింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ రిజల్ట్కి 1 month, నియర్లీ 2 months గ్యాప్ ఉంటుంది. సో ఏమవుతుందంటే కొంతమంది ఏముందిలే రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. డోంట్ డూ ఇట్. ఇఫ్ యూ కీ చెక్ చేసుకోండి, చాలా కీస్ వస్తాయి.
మీరు ఒకవేళ ఆ రేంజ్లో ఉన్నారు, ఇయర్ కట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు, కొంచెం ఎక్కువే ఉన్నారు, కాన్ఫిడెంట్గా ప్రిలిమ్స్ రిజల్ట్ గురించి మర్చిపోండి. స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సిక్స్త్ వన్ ఇస్ అబౌట్ సెలెక్టింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇది నేను చేసిన వరస్ట్ మిస్టేక్ అసలు చెప్పాలంటే. అందరూ పాపులర్ ఆప్షన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ ఈ రెండు పోయి తీసుకున్నాను. మా మెడికల్ సైన్స్ యాక్చువల్ ఈసారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ రెండింటికంటే మంచి మార్కులు వేశారు. సో డోంట్ సెలెక్ట్ పాపులర్ ఆప్షన్స్ బ్లైండ్లీ వితౌట్ నోయింగ్ వాట్ దే ఆర్, వాట్ యూ షుడ్ రీడ్ అబౌట్ దెమ్. చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ లైక్ కామర్స్, లా, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్ ఇవన్నీ చాలా గుడ్ మార్క్స్ వస్తున్నాయి ఈసారి. శశాంక గారు నాకు తెలిసి కామర్స్లో 280 పైన వచ్చాయి. సో డోంట్ బ్లైండ్లీ సెలెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వితౌట్ నోయింగ్ వాట్ దే ఆర్. ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ ఇయర్ కూడా అంత కష్టంగా వస్తుందని కాదు. సో జస్ట్ ఎక్సర్సైజ్ డ్యూ కేర్ బై సెలెక్టింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సెవెంత్ మిస్టేక్ ఈజ్ గివింగ్ మెయిన్స్ అప్లికేషన్ రాసేటప్పుడు స్టేట్ ప్రిఫరెన్సెస్, క్యాడర్ ప్రిఫరెన్సెస్, క్యాడర్ అండ్ సర్వీస్ ప్రిఫరెన్సెస్ అని రెండు ఉంటాయి. అవి ఇచ్చేటప్పుడు బాగా కేర్ తీసుకోండి. అవి ఇప్పుడు అంత ఇన్సిగ్నిఫికెంట్గా అనిపిస్తాయి, ఎందుకంటే బట్ మీకు ఒకసారి ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఏ సర్వీస్ వస్తుంది, మీకు ఏ స్టేట్ వస్తుంది అనేసరికి మీకు నైట్ మేర్స్ వస్తాయి తర్వాత. సో ఫైండ్ అవుట్ సమ్మన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సర్వీస్. ఆ సర్వీస్ ఎట్లుంటుంది, దాంట్లో ఏం పని చేయాల్సి వస్తుంది, మీరు ఏ స్టేట్ వస్తుంది, స్టేట్స్లో ఏ స్టేట్ ఎట్లుంది. సో ఆ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ తీసుకోండి. 8th మిస్టేక్ వచ్చేసి ఇంటర్వ్యూ నేను మెయిన్స్ తర్వాత 2-3 నెలలు చదివేసి కొట్టేస్తాను అనుకుంటారు కొంతమంది. సో ఇంటర్వ్యూ నీడ్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ డే ఇట్ సెల్ఫ్. ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, ఇట్స్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ వేరియస్ ఇష్యూస్. సో డోంట్ థింక్ దట్ ఇంటర్వ్యూకి మళ్ళీ మెయిన్స్ తర్వాత చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకోవద్దు. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీరు ఒక ఇష్యూ మీద ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. తర్వాత చాలా కష్టం అవుతుంది, చాలా ఇష్యూస్ ఉంటాయి కవర్ చేయవచ్చు మెయిన్స్ తర్వాత. సో 9th వన్ ఈస్ లిజనింగ్ టు ఎవ్రీథింగ్ ఏ ర్యాంకర్ సేస్ వితౌట్ క్రాస్ వెరిఫైయింగ్. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు జస్ట్ బికాస్ ఐ గాట్ రాంగ్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్ ఐ సే ఇస్ రైట్, బికాస్ ఇట్ మైట్ బి suitable to me. What I did was perfect for me but not for you. So don't, not that we guide you in the wrong way, but just think once before you listen to us. Okay, most of us tell correct things most of the time, but think oneself, think for yourself. And the last one is not believing in yourself, thinking that toppers come from the skies. Just remember that I was like you a year before. Thank you everyone, and especially ITCSA convener Sabu Narasimha Reddy for arranging this meet. Thank you. Professor K. Chelam garu, member UPS retired. Sir. Madhusudhan Reddy. Okay. Sir. థ్యాంక్ యూ లోహిత్. కొద్దిగా మీరు 2004లో 2005లో చెప్పుకుంటే కొద్దిగా 2 సంవత్సరాల ముందే సర్వీస్ వచ్చేది నాకు కూడా. ఎందుకంటే చాలా విషయాలు నాకు కూడా ఇప్పుడు అనిపిస్తూ ఉంది. మీరు చెప్పారు డోంట్ బై టూ మెనీ బుక్స్. న్యూస్ పేపర్ కూడా ఏ రోజు ఆ రోజు చదివినాను. నేను కూడా ఏం చేసేవారంటే న్యూస్ పేపర్ మీరు అన్నట్లు ఈ రోజు ఎందుకు రేపు చదువుదామని కటింగ్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకొని పెట్టుకున్నది. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఒక 70 నిండా అవే ఉంటాయి అన్నమాట. వామ్మో పేపర్ చదువుతున్నారని కూడా పడేసే పరిస్థితి. తర్వాత కిందాక ఆప్షనల్స్ గురించి కూడా చెప్పారు, మిస్టేక్స్ మనం సాధారణ పాపులర్ ఆప్షన్స్ ఎలా వెళ్తున్నాయి. సో నేను కూడా ఆ విధంగానే కోచింగ్ సెంటర్ అయిపోదానని నమ్ముకొని ప్రిలిమ్స్కు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మెయిన్స్కి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలుగు లిటరేచర్ మనకు ఉన్నాయి సరిపోతే ఇంకా 3-4 ఆప్షన్స్ అనమాట. సో తర్వాతకి సర్వీస్కి సంబంధించి చెప్పారు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు. సాధారణంగా ఇది మెయిన్స్ టైం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మా బ్యాచ్మేట్ ఒక అమ్మాయి ఉంది, సీరియల్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి మనం సీరియల్ నెంబర్లో నింపాలనుకొని ఐఏఎస్, ఐపీఎస్, తర్వాతకి ఐఎఫ్ఎస్, తర్వాత పోస్టల్ సర్వీస్ వస్తుంది, ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫీ సర్వీస్ అని వస్తుంది. వరుస పెడితే 4వ నెంబర్ రాసేసింది. అంటే ఐఆర్ఎస్లో ల్యాండ్ కావాల్సిన అమ్మాయి పోస్టల్ సర్వీస్లో ల్యాండ్ అయింది. తర్వాతకి మళ్ళీ 2 అటెంప్ట్స్ రాసిన తర్వాత మళ్ళీ ఐఆర్ఎస్లోకి వచ్చింది. సో అటువంటి మిస్టేక్స్ చేయకుండా చూడండి. తర్వాతకి క్యాడర్ విషయం కూడా చెప్పారు. ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ అనిపించారు. ఏ విధంగా ముందు సర్వీస్లోకి పోతే సరిపోద్ది,
ఆంధ్రప్రదేశ్ అయితేంది, అరుణాచల్ ప్రదేశ్ అయితేంది అనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ పోతే 10 కిలోమీటర్ల వరకు మనిషి కనపడకపోతే అప్పుడు తెలుసు అన్నమాట అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, తర్వాతకి ఇక్కడ ఉన్న అనేక మంది అభ్యర్థులకు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న సివిల్ సర్వీస్ స్టాఫర్స్ కానివ్వండి, అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విజేత బాలలత గారిని సివిల్ సర్వీస్ జనరల్ స్టడీస్ మీద మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా బుక్ లిస్ట్ సంబంధించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను. 2004 exam. So I got 399 rank in 2004. రేవు ముచ్చారు రాజండి. And for the last 10 years, గత 10 సంవత్సరాల నుంచి నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫస్ట్ టైంలో 399 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత చాలా మందికి గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సివిల్ సర్వీసెస్లో. ఇందాక తేజ్ లోహిత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు గమనించుంటే న్యూస్ పేపర్స్లో ఢిల్లీ ఫ్యాకల్టీ వచ్చి హైదరాబాద్లో చెప్తుంది, లేకపోతే కోచింగ్ సెంటర్స్ సివిల్ సర్వీసెస్కి చాలా పనికొస్తాయి. ఇవన్నీ ఒక పబ్లిక్ కమర్షియల్ యాటిట్యూడ్ తప్పితే ఇంకేం లేదు. ఉదాహరణకి 2003లో నేను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాద్దాం అనుకుని మా నాన్నని బాగా విసిగించి మేము ఎక్కడో హైదరాబాద్కి 20 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అక్కడి నుంచి మా నాన్న తీసుకొచ్చి ఒక ఫేమస్ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీలాంటి అమ్మాయి సివిల్స్ ఎలా పాస్ అవుతుందమ్మా, ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 చూసుకోవచ్చు కదా అని చెప్పాను. సో కోచింగ్ సెంటర్స్ మనల్ని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తాయి, ఎంతవరకు డిస్కరేజ్ చేస్తాయని పక్కన పెడితే చాలా వరకు డిస్కరేజ్మెంటే చూడాలి. ఇంకోటి కోచింగ్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ మార్కెటింగ్ కమర్షియల్గా తప్పితే నిజంగా సర్వీస్ యాటిట్యూడ్ అనేది కనపడలేదు. అండ్ ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఆల్మోస్ట్ స్టేజ్ మీద ఇప్పటి వరకు నా జూనియర్స్ అందరూ మాట్లాడారు. యాజ్ అ సివిల్స్ ర్యాంకర్ ఇన్ 2004 అండ్ లాస్ట్ 10 years సివిల్ సర్వీసెస్ని చూస్తూ నా అనుభవాలు కొంచెం చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ప్రేమ అశోక్ నగర్ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అందరూ సివిల్ సర్వీస్ ఉండే ప్లేస్, సివిల్ సర్వీసెస్ తయారయ్యే ప్లేసు. ఆల్మోస్ట్ ఓల్డ్ రాజేంద్ర నగర్, ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ అలానా, హైదరాబాద్ అశోక్ నగర్ అలా ఆ వీధుల్లో ఊరికి తిరుగుతుంటే ఎప్పుడో చూసినట్టునే కొంతమంది మనుషులు కానీ ఫేసెస్ కానీ అనుకునేదాన్ని. అంటే వాళ్ళు లాస్ట్ 10 సంవత్సరాల క్రితం ఏ ఆర్సీ రెడ్డిలోనో రోడ్ల మీద ఎక్కడ తల్లి ఉంటారు అనమాట. అంటే సివిల్ సర్వీసెస్ ఒక ఎడిక్షన్ లాంటిది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా అదే మనుషులు సివిల్ సర్వీసెస్లో కనిపించేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు కొంతమంది ఒకటో అటెంప్ట్, రెండో అటెంప్ట్, ఫస్ట్ ఆఫ్ 2 attempts కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది 10 సంవత్సరాలు కూడా సివిల్ సర్వీసెస్ మొదలుదాకా ఇంకా రాస్తూనే ఉన్నారు. దీనికి అసలు తేడా ఏంటి, కారణం ఏంటి అని నేను బాగా ఆలోచించాను. ఒక తేడా కనిపించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అంటే ఇప్పుడు నేను పొలిటికల్ సైన్స్, లానో లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆప్షన్ని మాస్టర్ చేయడం కాదు, నాలెడ్జ్ పెంచుకోవడం కాదు. ఒక సబ్జెక్ట్ మనం చదవాలంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు పడినా ఇంకా చదవాలనే ఉంటుంది, కానీ చదువుకు అంత ఉండదు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో ఉదాహరణకి నేను పొలిటికల్ సైన్స్తో రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాను. దట్ డస్ నాట్ మీన్ ఐ మాస్టర్ పొలిటికల్ సైన్స్. అంతేగా నేను పొలిటికల్ సైన్స్లో మాస్టర్ అని అర్థం కాదు. అక్కడ నాకు పొలిటికల్ సైన్స్లో ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా రాయాలో అది తెలుసుది. ద టెక్నిక్ ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్టరింగ్ ద సబ్జెక్ట్. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు, మాస్టర్ అవడానికా సివిల్ సర్వీసెస్ పాస్ అవడానికా అని ఆలోచించుకోండి. మాస్టర్ అవడానికి ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేషన్ చేసేసారు కదా, BA-నో, BSc-నో, BCom-ఓ, B.Tech, MBBS ఏదో చదివచ్చారు కదా, ఇంకా ఎందుకు స్టిల్ మీరు మాస్టర్ అవడానికి ట్రై చేస్తున్నారు? ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పక్కన పెట్టుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం దానికి ఎలాంటి ఆన్సర్స్ రాయాలి అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదు. మేజర్ లాకింగ్ థింగ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లో రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎవరు చేయరు. ఎవ్వరు కూడా సిలబస్ అయ్యాక రాద్దాం అంటారు. మీరు ఒకసారి చేంజ్ మెయిన్స్ ప్యాటర్న్లో GS సిలబస్ చూస్తే మెయిన్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. 2013లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో GS పూర్తిగా మారిపోయింది. సిలబస్ చాలా ఎక్స్టెన్సివ్గా అయిపోయింది. ప్యాటర్న్ చూస్తే ఈ సిలబస్ ఏ రోజు కన్నా అయ్యేదనా అని ఒకసారి ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్ అనే టాపిక్ ఉంది, మీరు చూసే ఉంటారు. పాలిటీ టాపిక్లో 3rd పేపర్లో, GS 3rd పేపర్లో కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్ అంటే వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ అని ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ ఆల్మోస్ట్ నేను LLM మాస్టర్స్ ఇన్ లాలో 2 సెమిస్టర్లు చదివాను. నేను 2 సెమిస్టర్స్ మాస్టర్స్ చదివిన టాపిక్ మీకు ఒక్క చాప్టర్లో పెట్టేశాను. అంటే మీకు కన్సైజ్గా చెప్పే టీచర్ కానీ, కన్సైజ్గా చెప్పే ఫ్యాకల్టీ కానీ, లేకపోతే కన్సైజ్గా చెప్పే
మెటీరియల్స్ కానీ కావాలి. అంతేగాని మొత్తం చదువుతూ కాన్స్టిట్యూషన్ మార్చుకోవడానికో, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చుకోవడానికో, ఎన్విరాన్మెంట్లో మార్చుకోవడానికో, ఇలా లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మార్చుకోవడానికో మీరు రాలేదు. అది గుర్తుంచుకోండి. ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో, ఏం చదవాలో, సెలెక్టివ్ బుక్ రీడింగ్ ఎంతవరకు అది వరకు చూసుకోండి. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ దగ్గరికి ఏ ఆప్షన్ తీసుకోవాలి అనే సలహా కోసం చాలా మంది వస్తున్నారు. వచ్చినప్పుడు ఇప్పటివరకు మీరు ఏ ఆప్షన్ తీసుకుందాం, మీరేమి యాటిట్యూడ్ డిసైడ్ అవ్వలేదా అంటే, వెళ్ళాను మేడం వాజీరామ్కి వెళ్ళాను, సైకాలజీ తీసుకున్నాను ముగ్గురు పండగ సార్ దగ్గర, తర్వాత శ్రీరామ్కి వెళ్ళాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను, తర్వాత ఆసిరెడ్డికి వెళ్ళాను, ఆంథ్రోపాలజీ తీసుకున్నాను, ఆ తర్వాత ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఇంకో తీసుకున్నాను. చివరికి అన్ని ఆప్షన్స్లో మార్కులు తగ్గేసరికి ఇంకో ఆప్షన్ వచ్చాను. ఇంత ఇన్స్టెబిలిటీ ఉంటే ఎంతవరకు సక్సీడ్ అవుతారని ఆలోచించండి. 10 ఆప్షన్స్, 5 ఆప్షన్స్, మినిమం 3-4 ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆప్షన్ చూస్ చేసుకునే ముందు, అందులో ఈసారి మెయిన్స్లో ఓన్లీ సింగిల్ ఆప్షన్, ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు 3 క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్, మనకు ఆ ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, అది చదువుతుంటే మనం ఎంజాయ్ చేస్తున్నామా, మనకు బోర్ కొడుతుందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. రెండోది, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఆప్షన్కి మార్కెట్లో మంచి మెటీరియల్ ఉందా, టాపిక్ వైజ్ మెటీరియల్ దొరుకుతుందా, టెక్స్ట్ బుక్ దొరుకుతుంది అని కూడా గమనించుకోవాలి. మూడోది, ఆప్షన్కి మంచి టీచర్, కమిటెడ్ టీచర్, చివరి వరకు మనకి మన ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసే టీచర్. అంటే సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ అబౌట్ రీడింగ్, అబౌట్ గెయినింగ్ నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైటింగ్ ది ఎగ్జామ్ రాయటం. ఎందుకంటే పలానా బాలనాథ్ రాసినో లేకపోతే మేఘనాథ్ రాసాడో ఇవన్నీ చూడు, మన ఆన్సర్ షీట్స్ ఫైనల్గా కనపడతాయి. కాబట్టి ఆన్సర్స్